సుబ్బారావు గారు, వెల్కమ్ వెల్కమ్. మీ పేరు విని ఇక్కడికి వచ్చానండి. ఈ జాకెట్ చక్కగా కుట్టాలి. ఇదిగో ఈ జాకెట్ మాదిరి ఒంటి కతుక్కునేటట్టుగా ఉండాలండి. ఒరే కాజా, కొలతలు రాసుకోరా. చెప్పండి గురు. 40-32. 40-32. అదేమిటి ఈ జాకెట్ కొలవకుండానే కొలతలు చెప్పేస్తున్నారు? అదే నా స్పెషాలిటీ, కొలవకుండానే కొలతలు చెప్పేయగలను. ఆ? అవును, గుడ్డని తెచ్చారు? 60 సెంటీమీటర్లు. 60? జాకెట్ గా జేబురు మలక. అమ్మా, మీకు జాకెట్ కుట్టాలంటే మీటరం బాతి కావాలి. ఎందుకు? గుడ్డ కాజేస్తానిక? మీటరం బాతికి అక్కర్లేదు. మా పిన్ని కూతురికి 60 సెంటీమీటర్లే సరిపోద్ది. అమ్మా, అది ఆవిడ అదృష్టం. ఈ గుడ్డతో మీకు జాకెట్ కుట్టాలంటే ఒక పక్కే సరిపోతుంది. మరో 60 పంపండి. సరేలే, అయితే ఇవ్వు, నేనే తీసుకెళ్తా. ఒరే చంద్రం, చంద్రం, చంద్రం. 27:31. ఏమిట్రా ఎక్కడ చదువుతున్నావు? ఎక్కాలి కాదురా నీ కొలతలు. అవునరా, అంత కరెక్ట్ గా చెప్పావేంటి? అదేరా నా స్పెషాలిటీ. అవును, ఈ బోర్డు పెట్టావేంటి? టైలింగ్ ఎప్పుడు నేర్చుకున్నావు? నేను నేర్చుకోలేదా? బిఏ డిగ్రీ అడుక్కోవడానికి కూడా అడ్డుపడిన క్షణాల్లో బతుకు నేర్పిన పాఠం ఈ టైలింగ్. నౌ ఐఎమ్ వెరీ హ్యాపీ. అవును, నువ్వేమిటి ఇలా ఊడిపడ్డావు? చెబుతా దానికి ఒక పెద్ద కథ ఉంది. సరే, మన అప్పిగాడు కిష్గాడు బాగున్నారా? అంతా బాగున్నారా? నేను ఒక్కడిని. అదేమిటా? ఇక్కడే మాట్లాడుకోవాలా? లోపలికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు కదా. లోపల. ఒరే టేపు, మిషను, సిజరు అందరూ జాగ్రత్తగా వినండి. వీడు నా ఆత్మీయుడు, ఇక్కడే ఉంటాడు. ఏం కావాలన్నా వెంటనే తెచ్చియాలి, తెలిసిందా? అలాగే గురు. రేకంటే సామాన్లు ఎవడ పెట్టరా సార్? టీ తీసుకుంటారా, కాఫీ తీసుకుంటారా? మంచి బోర్నవేట ఇప్పిస్తావా? అలాగే సార్. అరే, ఏడు వీడు? అదేరా మన స్పెషాలిటీ. గొప్ప ట్రైనింగ్ ఇచ్చావరా. మరి ఏమనుకున్నావు? ఇది మన వ్యాపారపురం. ఇక అంతఃపురానికి పోదాం పద. అంతఃపురం? టప 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 బాధేశాననుకో, ఆ తర్వాత అమ్మాయి వాళ్ళకి తీసుకెళ్లి లవ్లీ. ఆ టెక్నిక్ ఏదో నాకు కూడా నేర్పకూడదురా? జస్ట్ ఆ ముగ్గురు అమ్మాయిల మీద నేను కూడా ట్రై చేస్తాను. చూస్తుండు. కాదురా, ఆ నగలు అవన్నీ ఆర్డర్ చేసావు, బాగానే ఉంది. కానీ ఆ పిల్లలు కూడా తీసుకెళ్తే వాళ్ళకి నచ్చేలేదో తెలుస్తుంది కదా. ఏమిట్రా? ఆ ఎదురుగా ఎవరు వస్తారో చూడు. గోపాలరావు. అది సరేరా, ఆ పక్కన సూట్ వేసుకున్నాను మా నాన్న. మీ నాన్న అయితే పరిచయం చేయరా? గుర్తుతా వెతవా, నేను ఊళ్ళో లేను కదరా. నువ్వు ఊళ్ళో లేవు కదా, ఇప్పుడు ఎలా? పరిగెత్తే అనుమానం వస్తుందిరా. అయ్యి బాబు వచ్చేస్తున్నా. చూడు, ఈ పక్కన ఆఫీస్ కనిపిస్తుంది. దూరు. అలాగే వాళ్ళు వెళ్ళింది రద్దులు. బయట ఆ తెల్ల స్కూటర్ ఎవరిదండి? అదేనండి. వాళ్ళు ఎవరో తీసుకెళ్ళిపోతున్నారండి. అయితే ఇక్కడ కూర్చోండి, మళ్ళీ వస్తాం. ఏమయ్యా సుబ్బారావు, కుటుంబ నియంత్రణ ఆఫీస్ దగ్గర నిలబడ్డావు. పిల్లలు పట్టుకుని ఆపరేషన్ చేసుకుంటున్నావా? నీకు ఇంకా పెళ్ళే కాలేదు కదటయ్యా. అవును, కాలేదండి. రై, ఇతను సుబ్బారావు అని టైలర్, మన సూర్యం ఫ్రెండ్. నెంబర్ 9 ఎవరు లేరంటయ్యా, పలకడం లేదు. ఏమండి, మీదేనండి 9. పిలుస్తున్నారు వెళ్ళండి. నన్న మిమ్మల్నేనండి. ఎందుకయ్యా? పిలుస్తున్నారు వెళ్ళండి. వస్తున్నా. ఫైన్ రండి. దేశ సౌభాగ్యానికి 2 లేక 3 నిమిషాలు. కమాన్, నో ఫియర్. కాఫీ తాగినంత టైం పట్టదు. దేనికండి? జోకేసావా? వద్దు, జోకు నేనేస్తాను. నువ్వు నవ్వుతూ వచ్చి హాయిగా పడుతు. లోపలికి వస్తావా, బయటికి వెళ్తావా? లోపలికి వస్తాను. అయితే పద. 2 నిమిషాలు. త్వరగా ప్యాంట్ ఇప్పండి. ఎందుకండి ప్యాంట్ ఇప్పడం? పిల్లలు పట్టుకుంటే ఆపరేషన్. అమ్మో, నాకు ఇంకా పెళ్లి కాలేదు సార్. నీకు ఇంకా పెళ్లి కాలేదు సార్. మరైతే నీ పేరు? సూర్యం, ఐ మీన్ చంద్రుడు సార్. నీ పేరు భరద్వాజ్ కదా? భరద్వాజ కాదు, భగీరథుడు కాదు. నాకు ఇంకా పెళ్లి కాలేదు సార్. అయితే చీటీ తీసుకొని లోపలికి ఎందుకు వచ్చావు? బయట ఎవరన్నా తప్పించుకుందాం లోపలికి వస్తే ఈ చీటీ చేతులు పెట్టారండి. అయితే భరద్వాజ పారిపోయాడనమాట. ఎలా భీముడు, ఇలా కేసులు పారిపోయాయంటే నీకు మరోసారి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. సార్, నేను వెళ్ళదు సార్. మీకు ఒక క్షణం ఇక్కడ ఉన్నారంటే మీకు తప్పకుండా ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఆ మూడు అలా ఉంది. నెక్స్ట్ చూడు బాబు, ప్రేమాభిషేకంలో నాగేశ్వరరావు గారి చివరి సీన్లో డ్రెస్లా ఉండాలి. అలాగే కుట్టు. ఏది? ప్రేమాభిషేకంలో? అవును. అలాగే కుడతా గానీ హైదరాబాద్ వెళ్ళి ఆయనకు చూపించుకో. ఏ? నిన్న డ్రెస్ లో చూస్తే ఆయన అలాంటి మంచి వేషాలు వేరు. అధిక ప్రసంగం. రేట్ ఎంతో చెప్పు. అలాగే కుట్టు. పైజమాలాల్చికి ₹72.50. తీసుకో కొలతలు. మళ్ళా అదెందుకు టైం వేస్ట్? నేను కొడతాను, నువ్వు వెళ్ళు. సరే, రేపు రాత్రికల్లా కుట్టివ్వాలి. అత్తవారింటికి వెళ్తున్నాను. ఇదిగో కొంచెం ఆ దగ్గు తగ్గించు, జనం భయపడదాస్తారు. రే, పైజమా లాల్చికి 72.50. అంతేరా, మాకు తోచినట్టు కుడితే ₹20. వాడు అడిగినట్టు కుడితే అంత రేటు. ఒరేయ్, వస్తుంది రోయ్. గోపాలరావు గారి అమ్మాయి. కాసుకో, నెంబర్ 1. హాయ్ స్పెషల్
జర్నలిస్ట్ ఓయ్ ఈ సంగతి విన్నారా? పొద్దునే రేడియోలో వార్తలు తప్ప ఇంకే సంగతులు వెళ్ళలేదు. ఏమిటో చెప్పండి. అమితాబ్ తండ్రస్ జీరాక్స్ దగ్గర కుట్టిస్తున్నాడు. ఆహా, పాతటీలు మార్చేశాడు. మీకెలా తెలుసు? బొంబాయి నుండి పొద్దుటే మా ఫ్రెండ్ సుజాత ఫోన్ చేసింది. పొద్దున్నే ఏది ఎర్లీ మార్నింగ్ ఫోన్ చేసిందండి? గొప్ప న్యూస్ అండి. నెక్స్ట్ పిక్చర్ లో చూడాలి ఎలా ఉంటుందో డ్రెస్. నాకు కొత్త న్యూస్ వచ్చిందండి. నెక్స్ట్ పిక్చర్ లో రేఖ కొత్త రకం చెప్పులు వేస్తుందట. మీరు తప్పకుండా చూడాలి. ఇజ్ ఇట్? తప్పకుండా కలవంగా చూస్తాను. ఇంతకీ నా డ్రెస్ ఏది? సాయంత్రం ఇస్తానండి. హుక్స్ వేయాలి. నాన్సెన్స్. చెప్పిన టైంకి ఎప్పుడు ఇవ్వరు కదా. నాటకాలంటూ తిరగడం తప్ప కొట్లు కుదురుగా కూర్చోరు. వాచ్మ్యాన్, ఎవరితను? కొత్త టైలరా? ఏమ్మా నీ కళ్ళకి నేను టైలర్ లా కనిపిస్తున్నానా? టైలర్ కాకపోతే నటుడే ఉండొచ్చు. ఓకే. ఎస్ ఎస్. మీ పేరు? చంద్రమోహన్. కాదు, సూర్యమోహన్. సూర్యమోహన్. గుడ్. ఎనీహో సాయంత్రం డ్రెస్ కావాలి. ఓకే. బాబోయ్, ఇంత సినిమా పిచ్చైతే ఎలారా? దేశంలో అసెంబ్లీలు సినిమా హాల్స్ ఎప్పుడు చూసినా హౌస్ఫుల్సే. బ్లాక్ లో టికెట్లు అమ్మేవాడు కూడా కనపట్లేదే. పోలీసులు ఏమైనా పట్టుకుంటున్నారా వాళ్ళని? ఇప్పుడు కనుక నేను టికెట్ సంపాదించకపోతే నా పరువు పోతుందే. దిగు దిగు 3 రోజులు ఉందనగా టికెట్ కొన్నావు. సినిమా ఏం బాగుంటుందో ఏమో. చాలా బాగుందట, రమణక్క చెప్పింది. నడు. 3 రోజులు ముందుగానే కొన్నారా టికెట్లు? ఇదేదో లేట్ వయసులో ఘాటు ప్రేమలా ఉందే. ఐడియా. సార్ 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 సార్, సినిమాకి వెళ్తున్నారా? ఫ్యామిలీతో వచ్చింది సినిమా కాకపోతే గొంతు వేయడానికయ్యా. ఏం ప్రశ్న వేసావయ్యా? నవ్వులు వస్తాయి. కుర్రాళ్ళని చూస్తే ఏకేకలు పక్కపక్కలను. అక్కయ్య గారు క్షమించాలి, బావగారితో 1 నిమిషం ప్రైవేట్ గా మాట్లాడి పంపించేస్తాను. అలా రండి బావగారు. వస్తానుండు. రండి. ఈ సినిమా చూడాలన్న కోరిక మీకు కలిగిందా, అక్కయ్య గారికి కలిగిందా? దానికి కలిగింది. ఏ ఈ కథ ఏమిటో తెలుసా? దానికి తెలుసు. సత్యం. ఈ కథ మీలాంటి వయసు మళ్ళీ ఆయన అక్కయ్య గారు లాంటి వయసులో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత మీ ఇంటికి ఎదురుగా ఒక పడుచు కుర్రాడు కాపురం ఉంటున్నాడు. ఆ పడుచు కుర్రాడు చూపులు అక్కయ్య గారి చూపులు కలుస్తాయి. కొన్నాళ్ళకి వాళ్ళిద్దరూ ఏకమవుతారు. చుట్టుపక్కల వాళ్ళు కూడా వాళ్ళిద్దరూ చాలా చూడముచ్చటగా ఉన్నారు, ఈడు జోడు కూడా బాగుంది, ఆ ముసలాడే కాకి ముక్కుకు దొండపండులా అసహ్యంగా ఉన్నాడు అని చెప్పి క్లైమాక్స్ లో వాళ్ళిద్దరిని ఏకం చేస్తారు. అయ్యి బాబోయ్, ఆ ముసలాడిదంతా భరించలేక పక్కన హృదయుడై ఓ పెద్ద తాడు తీసుకుని ఓ పెద్ద దూలాలకి వేళ వేసుకుని ఆపేయ్, దీని పని చెప్తాను. ఏమే కథ అంతా తెలుసుకొని ప్రాక్టీస్కి వచ్చావా? ఏమైందండి? ఏమైందా? మారు టికెట్లు వేస్ట్ అయిపోతాయండి. తీసుకో. పద. అమ్మయ్య, బరువు దక్కింది. నిలువవే వాలు కన్నుల దాన వయారి హంస నడక దాన నువ్వు కులుకుతూ గలగల నడుస్తుంటే నిలువదు నా మనసు. ఏ మిస్టర్, ఏకతాళిగా ఉందా? నీకు తాడు లేదు, మాకు తాడు పొంగరం లేదు. అయితే మాతో వచ్చాయి. షట్ అప్. చూస్తే పెద్ద మనుషులా ఉన్నారు. ఆ అమ్మాయి నా వేధించచ్చా? మీకేం భయం లేదు. 4820 మీ కొలతలు. నా పేరు టైలర్ సుబ్బారావు. ఇంకా పెళ్లి కాలేదు. రేయ్, మర్యాదగా వెళ్తారా లేదా? వెళ్ళకపోతే మిమ్మల్ని ఇద్దరిని నరికి పలా వండుతాను రా. రే బలావట్రా కానీ అయితే దాదాపు 10 మందిని చిత్తు చేసామన్నమాట. అసలు ఏం జరిగిందా? అసలు ఏం జరిగిందంటే మీకేం భయం లేదు. ఈ సుబ్బారావు ఉండగా మీ మీద ఏగవాళ్ళు. ఏమండి, నా ప్రాణాన్ని రక్షించడానికి మీ ప్రాణం మీద తెచ్చుకున్నారు. మరేం పర్వాలేదు, మీకేం జరగలేదు కదా? లేదండి, మీరు జీవితాంతం నాకు ఇలా తోడుగా ఉంటే నాకే భయం లేదండి. ఏమండి? రాధా అనండి. అవునండి, అవునండి. అలా ఓ అందమైన రాధలను ప్రేమించింది అని చెప్తాననుకున్నావు కదూ? అయితే నువ్వు చెప్తున్నంత ఒట్టిదేనా? ఇవే కాదురా, ఇంతకు ముందు నీకు చెప్పిన కథలన్నీ ఒట్టివే. ఇక ముందు చస్తే చెప్పను. బుద్ధి వచ్చింది అంటే ఉత్పత్తార్థాలు అడకు. నాలాగా కథలు చెప్పేవాడికి ఏనాటికైనా ఈ రిజల్ట్ తప్పదు. అమ్మా, కమాన్ పార్ట్నర్, చాలా డల్ గా ఉన్నారు. ఆయన ఎక్కడికి? మార్నింగ్ వాక్ వస్తానని నా ప్రాణం తీస్తుంటే కూడా రమ్మన్నాను. నేను మీరేనండి. ఫాలో మీ. ఇవాళ శుక్రవారం, తలంటుకోవాలి. త్వరగా రా. అలాగే. ఏమిటో తెగ ఆయాసం వచ్చేస్తుంది. పార్ట్నర్ పాత్ర ఏమిటండి?
మా ఇద్దరం కలిసి ఉల్లిపాయ వ్యాపారం చేస్తున్నావా? నా పేరు సూర్యం అండి. అలాగే సూర్యం పార్ట్నర్. అబ్బా, చెప్పండి. ఎలా ఉంది బా? కాసేపటి స్లో తప్పి పడిపోతున్నాను. ఆపేద్దామా? వాట్ నాన్సెన్స్. ఇంకా ఒక మైల్ అయినా నడవలేదు. మహిళ ఇంకో అరపార్లం కడితే నన్ను ఈడ్చుకెళ్ళాలండి మీరు. పర్వాలేదు, నేను అడ్జస్ట్ చేసుకుంటాను. అప్పుడు కూడా వదిలిపెట్టరా? పార్ట్నర్, మీకు పద్యాలేనా లేక పాటలు కూడా వచ్చా? అన్నీ వచ్చండి. ఏది ఒక పాట పాడండి. ఇప్పటికే నా ఆరో ప్రాణం ఉండాలా ఊడాలని ఊగిసలాడుతోంది. ప్లీజ్ పాడండి. ఏడు కొండల వాడ ఎక్కడున్నావయ్యా, ఎంత పరిగెత్తినా. ఆపండి ఆపండి. ఏమండి? ఇదా పాట? ఇదేనండి పాట. ఘంటసాల గారు పాడారు. కర్మ, పరువంలో ఉన్న ఆడపిల్ల పక్కనుంటే ఇలాంటి పాట పాడేది. ప్రస్తుతం ఈ పాట తప్ప ఇంకేం గుర్తు రావట్లేదండి. గుర్తు రాకపోయినా పర్వాలేదు, ముందు పరిగెత్తండి. వెల్ పార్ట్నర్, రేపొద్దున వాకింగ్ డ్రెస్ కుట్టించుకోవడం మానకండి. అలాగే. ఏమండి, వెళ్లే ముందు పొడుపు కథ. అదొకట చెప్పండి. అక్క చెల్లెళ్ళ అనుబంధం, ఇరుగు పొరుగు సంబంధం, దగ్గర దగ్గర ఉన్నారు, దరికి చేరకున్నారు. ఏమిటో చెప్పుకొని చూద్దాం. ఇది పొడుపు కథ కాదు, మీ అక్కా చెల్లెళ్ళ కథ. తిందాం కాజా. అక్కా చెల్లెళ్ళ అనుబంధం, ఇరుగు పొరుగు సంబంధం, దగ్గర దగ్గర ఉన్నారు, దరికి చేరకున్నారు అంటే ఇవి. కళ్ళ ఇంత చిన్న విషయం బుర్ర పెట్టలేదంటే దీన్ని వెంటనే ఇన్సూర్ చేసి ఫారెన్ పంపించాలండి. కరెక్ట్ కరెక్ట్. అక్క కాఫీ. ఆగానండి, చెప్పండి. ఈ ఫోటో ఎవరిదో చెప్పండి. నాది గాని మా నాన్నది గాని డెఫినెట్ గా కాదండి. జోకులు వేయకండి, మీ ఫోటో మ్యాగజైన్ లో లాగేస్తారు. మా ఇప్పటిదాకా మీ చెల్లెలు నా చేత తీర్థయాత్రలు చేయించింది. నా కాళ్ళు గ్రైండర్ లో పెట్టినట్టున్నాయి. కాస్త తప్పుకుంటారా? పైకెడతాను. ఇలాంటి కథలని నా దగ్గర చెప్పకండి. పోనీ నేనే క్లూ ఇస్తాను. జీనత్తమ్మనా పూనందిల్లానా? పుల్లానా అమ్మత్ అనుకుంటానండి. అలాంటి కుదరదు, కరెక్ట్ గా చెప్పాలి. అబ్బా, పొద్దున్న ఏమిటండి సుప్రభాతం? చక్కగా మీ చెల్లయ్య గారి లాగా తలంటుకుని తులసి కోట దగ్గర కూర్చోకూడదు? మిమ్మల్ని సలహా అడగలేదు. సారీ, పొరపాటు అయిపోయింది. ఏమండి, ఒక చిన్న విషయం అండి. ఏంటండి? కమల్ హాసన్ నటించిన మొదటి పిక్చర్ ఏంటండి? కనకతార. కనకతారా? ఆ పేరే నాకు తెలియదే. నాకు తెలిసింది అంతులేని కథ. ఆ పిక్చర్ ఇప్పుడు రిలీజ్ అయిందండి. 1925. బహుశా కమల్ హాసన్ తండ్రి కూడా అప్పుడు పుట్టుండడు. కాలభైరవుడే నా క్రూర పదాహతి ప్రళయ ప్రభంజనానికి భీతిల్లి నాగలోకానికి పలాయనం చెత్తగించాడు. ఊరభైరవుడివి నువ్వెంత, నీ ప్రతాపం ఎంత? ఓరి నీచాధమ, హరివీర భయంకరుడు, చండ ప్రచండు, రణ మార్తాండు, ప్రళయకాల రుద్రుడైన ఈ జోగినాథం ఉండగా దండెత్తి వస్తే చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? నేనేం చేతికి గాజులు తొడిగించుకున్నాననుకున్నావా? విశ్వాసహీన, బుద్ధిహీన. ఏమిట్రా గోళ? కుంఫు రసం కొక్కొచ్చింది. రై, నీ నటంతో చంపేస్తున్నావురా. నువ్వేదో బ్రహ్మాండంగా డైలాగులు చెప్తున్నావు, నువ్వు పొంగిపోయి నేనొస్తే నీ డైలాగులు కుక్కతోట. సరే వెళ్ళి నాన్న అనిపిడు. ఆయనే బెటరు. ఎన్ని డైలాగులు చెప్పినా ఏం నమస్కారం. నమస్తే. కబురు చేశారట? మీకోసమే ఎదురు చూస్తున్నాను, రండి. ఇప్పుడైతేనే ఖాళీ, ఇంట్లో ఎవరు ఉండరని పిలిపించాను, రండి. వదిలేండి, ఇక్కడే కూర్చుంటాను. పర్వాలేదు, రండి. అయితే పదండి. మీరింతకు ముందు ఎప్పుడు మా ఇంటికి రాలేదు కదూ? లేదండి, ఇదే మొదటిసారి. మీ పేరు విని పిలిపించాను. థ్యాంక్స్ అండి, మీరే చూస్తారుగా. రండి. ఏమిటి అలా ఉండిపోయారు? రండి. ఇదేనండి మా బాత్రూమ్. చాలా బాగుందండి. ఆ పక్కంతా పింగాణి టైల్స్ ఊడిపోయాయి. అవునండి. మీ తెలివంతా ఉపయోగించి బాగు చేయాలండి. ఏమిటి అలా అయిపోయారు? తల్లి, నేను టైలర్ సుబ్బారావు. టైలర్ సుబ్బారావా? పింగాణి టైల్స్ సుబ్బారావు కదా? అయితే ఇది మీరు పంపించిన మీ పనివాడి గొప్పతనం. టైల్స్ సుబ్బారావు బదులు టైలర్ సుబ్బారావు తీసుకొచ్చాడు. అయినా ఆ మాత్రం పొరపాటు లేకపోతే అందం ఉండదులేండి. ఎలాగూ వచ్చాను కనుక ఒక్క మ్యాక్సీ కుట్టమంటారా? 44, 36 మీ కొలతలు. నాన్సెన్స్. అది కాదండి. షట్ అప్. మర్యాదగా పోతావా, చెప్పు దెబ్బలు తింటావా? తినను, పోతాను. 44, 36. పిట్టవాలి పట్టుకుంటే కిచ్చు పెడితే విడిచి పెడితే లల్లలాల్ లాలలాల్ లల్లలాల్ లాలల. చెట్టు మీద పిట్టవాలి పట్టుకుంటే కిచ్చు పెడితే విడిచి పెడితే లల్లలాల్. పార్ట్నర్, పార్ట్నర్, పార్ట్నర్,
పార్ట్నర్ హాయ్ పార్ట్నర్. వాకింగ్కి రావాలా? చస్తే రాను. గొప్ప ప్లేస్ దొరికింది. పార్ట్నర్, అరే బాత్రూమ్ లో కూడా లేడే. నేనంత ఫూల్ని గాను, నన్ను కనిపెట్టని తరం కాదు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడబ్బా? కిటకిట తలుపులు కిటారి తలుపులు ఎప్పుడు మూసిన చప్పుడు కావు. ఏమిటవి? నాకు తెలుసులేవా కండ్రెప్పలు. అమ్మ దొంగ, నువ్వు ఇలా దాక్కుంటావని అందరికీ తెలిసిన పొడుపు కథ వేశాను. నేను రాను. రావా? రావు. నిన్నేం చేస్తాను? నువ్వు అలా లాగామనుకో, మార్నింగ్ వాక్ కాదు, మార్నింగ్ బ్రేక్ అవుతుంది. వస్తున్నా. అయితే దిగిరా. ముసలాయన, ముందు ఈయన ఆశీర్వాదం తీసుకోవడం బెటర్. నమస్కారం అండి. మీరు గోపాలరావు గారు తండ్రి గారు అనుకుంటాను. నా పేరు చంద్రవండి, సూర్యం అండి. గోపాలరావు గారు మేడ మీద ఉండమన్నారు, ఉంటున్నాను. భోజనం చేశారా? నా చిన్నప్పుడు 3వ క్లాస్లో గౌతమ బుద్ధుని గురించి చదువుకున్నాను. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాను. చాలా కామ్గా ఒబీడియంట్గా ఉన్నారు. తూచి తూచి మాట్లాడతారా? దీనికి కూడా అది ఎక్స్ప్రెషన్. అదేనండి, మీ మనవరాలు గోపాలరావు గారు 2వ అమ్మాయి ఇంట్లో ఉండదా అండి? చూడు బాబు, ఇందాకడి నుంచి ఏమిటేమిటో కొనుక్కుంటున్నావు. నాకేం వినపడలేదు. నాకు రవంత చెవుడు. చంపేశాడు. చెవుడా? ఓరి బుద్ధవతారం. అది కాదండి, గోపాలరావు గారి 2వ అమ్మాయి ఎక్కడ? అదా చూపిస్తా. దా. ఇది తొందర ఏం లేదు. అబ్బా, ఈయనకి చెవుడు కాదు, అసలు చెవులే లేవు. అదే నీ బాధ. ఇంకా కడుపు నొప్పేమో అనుకున్నాను. అమ్మాయి. అమ్మయ్యా, ఇప్పటికి అర్థమైందండి ముసలాయనకి. ఇదిగో బాబు. ఏమిటిది? అమృతాంజనం. తలనొప్పి అన్నావుగా, తలకు బాగా పట్టించు, తలనొప్పి అదే పోతుంది. నేను అడిగింది ఇది కాదండి, 2వ అమ్మాయి. ఏమిటేమిటో కొనుక్కుంటున్నావు. నాకేం వినబట్టలే. వస్తా. కొనుక్కుంటున్నానా? గుండె బద్దలైపోతుంటాను. భగవాన్, ఆ 2వ అమ్మాయి కనపడదా? జస్ట్ మినిట్, ఒక చిన్న టెస్ట్. నేను ఒక పొడుపు కథ వేస్తాను, అది విప్పండి, అప్పుడే మీకు ప్రవేశం. చెప్పండి. సురసుర కత్తులు సురారి కత్తులు రాజులు తెత్తురు రాణులు కిత్తురు. ఏమిటది? మొగల్ పువ్వు. వెరీ గుడ్, ఫెంటాస్టిక్. స్వాగతం, సుస్వాగతం. ఇదిగో ఇదేనయ్యా మా ఇల్లు. అరుగో, ఆంధ్ర నాటక రంగానికి ఎంతో సేవ చేసిన మహనీయులు గరిగిపాటి రాజారావు, గురజాడ అప్పారావు, స్థానం నరసింహారావు. ఆ పెద్దలందరికీ ఒక్కసారి నమస్కారం పెట్టుకోవయ్యా. అమ్మాయి చిట్టి, అబ్బాయిని మేడ మీదకి తీసుకెళ్ళి రండి. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఆ బంతి ఇక్కడే వదిలేయకూడదు. పైకి వస్తే మళ్ళీ మీకు ఆనందం వస్తుందేమో. ఫన్నీ. ఓకే, వదిలేస్తున్నాను. అయినా పార్ట్నర్ లేకుండా ఒక్కదాన్నే ఆడుకుంటున్నాను. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఇక్కడే ఉంటారుగా, ఇక నుంచి మీరే నా పార్ట్నర్. పార్ట్నరా? దేంట్లో? ఆటలో. పదండి. అమ్మాయి గారు ఆగండి. కుంపట్లో కోడి పిల్ల, పెళ్లి కాని ఆడపిల్ల ఒకటేనమ్మా. అందుకే ఆడది హద్దులు, అకౌంటెంట్ పద్దులు దాటొద్దన్నారమ్మా. శాంతరసం. జోగి, నోరు మోస్తావా? కర్మ, నిన్ను పనిలో పెట్టుకుని ఇంటిని రంగస్థలం చేశాడు నాన్న. పద. పిచ్చి పిల్ల. ఇది శాంతరసం కాదు, పెద్ద నసరసం. కరెక్ట్ గా కనిపెట్టారు. పదండి. నమస్కారం సార్. ఏమయ్యా రంగమార్తాండ, ఎక్కడికి ఎలా బయలుదేరా? భోజనానికి వెళ్తున్నాను సార్. ఏ సుబ్బారావు గదిలో ఉంటలా? వంట చేసుకోవట్లా? లేదండి, అక్కడ పెద్దగా పద్యాలు పడుతుంటే పక్కింటి వాళ్ళు న్యూసెన్స్ కేసు పెట్టారు, అందుకని రూమ్ మారాను. ఎవడా వెంటబాయ్, కళాసాధన కట్టొస్తాడా? పదండి చెప్తాను. ఇప్పుడు రూమ్ బాగానే ఉందండి. సరే, అవును, ఎంతవరకు వచ్చిందయ్యా మీ స్వయంవర నాటకం? ఏదండి, ఇంకా మొదటి సీనే రుబ్బుతున్నాం. వెరీ గుడ్, బాగా నలపండి. ఎంత నలిపితే అంత మంచిది. ఇదిగో ఒక్క డైలాగ్ వదలవా? ఉన్నా డైలాగ్? అవును, ఇప్పుడా? ఇప్పుడే. ఇది వీలండి.
కళాకారుడికి ప్రపంచం అంతా రంగస్థలమేనయ్యా. ఇదిగో చెవు తుప్పు దుపోయేటట్టు ఒక్క డైలాగ్ కుదరవా. నాన్న, నాకు మనసు ఉంది. ఆ మనసుకు చల్లని ప్రేమనే పందిరుంది. ఆ పందిరి చుట్టూ ఆశలనే తీగలు చుట్టుకుని ఉన్నాయి. ఆ చల్లని పందిరి కింద నేను ఒక అందమైన అమ్మాయి కోసం ఎదురు చూస్తుండగా ఎవడో ఏబ్రాస్ గారి కూతుర్ని స్నేహధర్మం అంటూ తీసుకొచ్చి నా మల్లెల పందిరిని కూరగొస్తావా? నాన్న, నువ్వు నాన్నవి కాదు. కాదు నాన్న, నువ్వు నాన్నవి కాదు. నాన్న, నువ్వు నాన్నవి కాదు. కాదు నాన్న, నువ్వు. బాగుందయ్యా, బాగుంది. బాగుందండి, బాగుంది. చాలా బాగుంది. ఇదిగో ఈ డైలాగ్ ఎవరో సరే. మారుతుబడి గొల్లారావు అని కొత్తగా వచ్చాయండి. ఓహో, మా కాలంలో అన్ని పౌరాణిక నాటకాలు కదా. ఇప్పటి నాటకాల గురించి కానీ ఇప్పటి కవుని గురించి కానీ నాకు ఇది వచ్చిన తెలియదు. చాలా బాగా వస్తున్నారండి. నేను కూడా ఒక డైలాగ్ వదులుతాను. ఏమండి, నాకు హోటల్ టైం అయిపోతుందండి. డైలాగ్ విని కాఫీ తాగి వెళ్తే కాఫీ తాగితే మళ్ళీ ఆకలి చచ్చిపోతుందండి. వస్తానండి. ఇదిగో నాన్న, నాకు ఒక మనసు ఉంది. ఆ మనసుకు ప్రేమ అనే చల్లని మల్లె పందిరు ఉంది. ఆ పందిరు చుట్టూ 4 రై ఏమన్నాడు ఈ మహా. సరే ఈసారి విందాం పోనీ. బాబు, ఇంతకీ నీకేం కావాలో నాకు అర్థం కాలేదు. నమస్కారం. నాకేం అక్కర్లేదు, నేనేం అడగను. ఏమిటో ఈ కాలం పిల్లలకి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకే తెలియదు. జోగినాథం, ఏం జరిగింది? కప్పు పగిలిపోయిందమ్మా. ఈ జీవితాలు కప్పులు ఇంతే. ఎప్పుడు జారి పడతాయో ఎలా పోతాయో తెలీదు. శోకరసం. నోర్మయ్, ముక్కలేరు పారే. అలాగేనమ్మా. సర్లే, కాఫీ ఇస్తాను, సూర్యం గారికి ఇచ్చిరా. క్షమించండి అమ్మా. అతను నాకు పోటీగా వచ్చిన నటుడు. ఈ చేతులతో కాఫీ తీసుకెళ్లి ఆ మనిషికి ఇవ్వలేరు. నన్ను క్షమించండి అమ్మా, క్షమించండి. తీసుకోండి. నమస్కారం. నాకేం అక్కర్లేదు, నేనేం అడగను. కాఫీ తీసుకోండి. ఓ, మీరా? కాఫీ అండి? అదేగా తెస్తానని చెప్పాను. అవునవును, చాలా బాగుందండి. మరేనండి, తాక్కుండానే ఎంత బాగుందా? అవును, తాగలేదు కదా. ఏమయ్యా సూర్యం, ఎక్కడికి వెళ్తున్నావు? ఫోన్ చేయడానికి. సలాం పెడుతున్నావా? సర్లే, ఎక్కడికి వెళ్తున్నావు? అది కాదండి. ఔత్సాహిక నటుడు. భోజనానికి అభినయం అది కాదు బ్రదర్. నే చేస్తాను చూడు. ఓహో, భోజనానికి వెళ్తున్నావా? సరే వెళ్ళిరా బాబు. ఓ, మీకు ఈ లెవెల్లో చెప్పాలా? చూసావా బ్రదర్, ఎలా ఉంది? చూసా. ఇప్పుడు నువ్వు చేసింది భోజనం చేసినట్టు లేదు. బకాసుడు 10 మేకల్ని ఒకేసారి మింగినట్టుంది.